హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి పెన్షన్లు అనేది పొందుతారో, అనగా ఏప్రిల్ 1న అయితే పెన్షన్లు పొందుతారో, వీరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం దాదాపు 4 కొత్త ఆప్షన్స్ అనేది విడుదల చేశారు. అయితే ఈ ఆప్షన్స్ మీకు ఉపయోగపడితే కనుక చెక్ చేసుకొని మీరు దీనికి రెక్టిఫికేషన్ అనేది చేసుకొని మీరు పెన్షన్ అనేది పొందవచ్చండి. అయితే ఆప్షన్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు కొంతమంది పెన్షన్లు అనేవి కొన్ని కారణాలు తొలగిస్తున్నారు. మీ యొక్క పెన్షన్ తొలగించారా లేదా అనేది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు, మనకు వెబ్సైట్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు మీ దగ్గర ఉన్నటువంటి పెన్షన్ ఐడి కార్డులో పెన్షన్ ఐడి నెంబర్ అనేది చెప్పేసి ఉంటుందండి. ఆ పెన్షన్ ఐడి నెంబర్ అనేది మీరు ఎంటర్ చేస్తే చాలు. సో మీ యొక్క స్టేటస్ అనేది యాక్టివేషన్లో, అంటే మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా అనేది మీకు క్లారిటీగా చూపిస్తుందండి. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే ఏపీ ప్రభుత్వం 4 కొత్త ఆప్షన్లు అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించి విడుదల చేశారు. అయితే ఆప్షన్స్ అనేది మీకు ఇక్కడ నేను స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీము. సో ఇక్కడ మనకు డియర్ ఆల్ మ్యాపింగ్ స్క్రీన్స్ ఎనేబుల్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే క్లస్టర్ మ్యాపింగ్ అనేది ఇచ్చారు. సెకండ్ వన్ వచ్చేసి పెన్షనర్ మ్యాపింగ్ అనేది ఇచ్చారు. థర్డ్ వన్ వచ్చేసి క్లస్టర్ మ్యాపింగ్ పెన్షనర్స్ అన్మ్యాపిడ్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఫోర్త్ వన్ వచ్చేసి యాడ్ యూజర్ ఆన్లైన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి యాడ్ యూజర్ ఆఫ్లైన్. సో ఈ ఆప్షన్స్ అనేది మనకు విడుదల చేశారు రీసెంట్గా. అయితే క్లస్టర్ మ్యాపింగ్, సో ఇది గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారుల దగ్గరికి వెళ్తే కనుక మీకు మ్యాపింగ్ అవ్వకపోయి ఉంటే కనుక మీరు తప్పనిసరిగా క్లస్టర్ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ అన్మ్యాపిడ్ అయి ఉంటే కనుక మీరు తప్పనిసరిగా మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పెన్షనర్ మ్యాపింగ్, సో పెన్షనర్ మ్యాపింగ్ సంబంధించి కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఒకవేళ మీకు యూజ్ అయితే ఈ ఆప్షన్స్లో ఏదో ఒకటి మాకు కంపల్సరీ యూజింగ్గా ఉంది అని అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అని చెప్పేసి ఒక అధికారి ఉంటారు. అతని దగ్గరికి వెళ్తే కనుక ఈ మ్యాపింగ్కి సంబంధించి మీకైతే పూర్తిగా వేసి మీకు పెన్షన్ అనేది ఏప్రిల్ 1న అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే ఈ ఆప్షన్స్ అనేది విడుదల చేశారు. సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.